విశ్వాసం అనేటువంటిది రెండు విషయాలను స్పష్టం చేస్తుంది. అందులో మొదటిగా, నువ్వు ఏ దేవుని నమ్ముకున్నావు? నువ్వు ఈ బైబిల్లో ఉన్నటువంటి జీవము కలిగిన దేవుని కదా నమ్ముకున్నావు. నిజంగా కనుక నువ్వు నమ్ముకుంటే రెండో విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఆయన ద్వారానే నాకు సమస్త మేలు జరుగుతుంది, ఆయన ద్వారానే నా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, ఆయన ద్వారానే తప్ప ఇంకెవ్వడి ద్వారా నా జీవితంలో కార్యాలు జరగవు, ఆయనే నా నిజమైన దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నాకు కనికరం కలిగి అన్నీ కూడా ఆయనే అని నమ్ముతాడు నిజంగా విశ్వాసులైన వారిలో. ఈ అవిశ్వాసులు రెండు పడవల మీద కాళేశ్వరం ఏం చేస్తారంటే, కాసేపు చెట్టు కింద దయమంటారు, కాసేపు పుట్ట కింద దయమంటారు, కాసేపు బీరువ కింద దయమంటారు. దేవుడు ఉన్నది ఎందుకమ్మా? అనవసరంగా దేవుడు ఉంటాం. దేవుడు నమ్ముకోవటం ఎందుకు? మనం అదే దయ్యానికి పూజలు చేసి ఇంట్లో కూర్చుంటే సరిపోద్ది. మరి దేవుని నమ్ముకోవటం ఎందుకు? నువ్వు సాతానుగాడనేవాడు నీ దగ్గరికి రాకుండా ఉంటాడనే ఆ చీకటి